భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళ జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతరలో ప్రధాన ఘట్టం సారలమ్మ రాకడ. ఈ సారలమ్మ రావడంతో ఇక్కడ వేలాది మంది భక్తులు సారలమ్మ రాక ఎదురు చూస్తున్నారు. దీనికోసం అధికారులు ప్రత్యేకమైన భద్రతా వద్ద సారలమ్మను తీసుకురావడం జరుగుతుంది. సారలమ్మను తీసుకొచ్చే క్రమంలో సారలమ్మను జంపన్న వాగు మీద తీసుకురావడం ఒక ఆనవాయితీ. తమ్ముడిని తాకిన తర్వాతనే సారలమ్మ గద్దెల మీదకి వెళ్తుంది. దీనితో సారలమ్మతో పాటుగా పగిడితరాజు గోవిందరాజులు కూడా అదే సమయంలో గద్దెల మీదకి రావడం ఆగమనం చేయడం ప్రధాన ఘట్టంగా జరుగుతుంది. దీనికోసం కోట్లాది మంది భక్తులు ముందస్తుగా వారి మొక్కులను చెల్లించడం కోసం జంపన్న వాగులో తలస్నానాలు చేసి తలనీలాలు ఇచ్చిన తర్వాత వారి ఒక కోరికలను అమ్మవార్లకు ముట్టు చెప్పడం జరుగుతుంది. ఇందుకోసంగా ఇక్కడ చూస్తున్న ప్రజలు కోట్లాది మంది ప్రజలు వచ్చి వారి యొక్క పూజలను చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర చూస్తుంటే వేలాది మంది భక్తులు తరలి రావడం జరుగుతుంది. సమ్మక్క సారలమ్మకు ఇష్టమైన బంగారాన్ని వారు భక్తి శ్రద్ధలతో తీసుకొస్తున్నారు. చెప్పండి, మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు? మేము సికింద్రాబాద్ మారడపల్లి నుంచి వచ్చినాం. మీరు ఎన్ని సంవత్సరాలు వస్తున్నారు? ఎలా జరుగుతుంది? 94 నుంచి వస్తున్నా నేను. సమ్మక్క సారలమ్మ చాలా మంచిగా అనిపించింది. చాలా ఘనంగా జరుగుతుంది. 2 ఏళ్ళకు ఒక్కోసారి మారడపల్లి నుంచి బాగా మేము వస్తాము. ఎప్పుడు ప్రతి 2 ఏళ్ళకు ఒక్కోసారి వస్తాము. మళ్ళీ మధ్యలో అప్పుడప్పుడు వస్తాము కూడా అండి. చాలా అంటే అమ్మవారిని మీరు దర్శించుకోవడం మొక్కడం వల్ల మీకు ఎలా జరిగింది? అంటే అమ్మవారి మొక్కులైతే మొక్కుతాం కానీ అన్నీ నెరవేరుస్తాయి. కానీ ఖచ్చితంగా మనకు అనుకున్న పనులు జరుగుతాయి మనకు. ఓకే అమ్మ, మీరు చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మేడారం జాతరకు వస్తున్నారు? 15 ఇయర్స్ నుంచి వస్తున్నామండి. ఇక్కడ 15 ఇయర్స్ నుంచి మేము అనుకున్న పనులన్నీ జరుగుతున్నాయి. అందు గురించి ఎవ్రీ ఇయర్ వస్తాం మేము. మీరు మొక్కులు మీరు ఎప్పుడు ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి మొక్కులు అమ్మవారు చెల్లిస్తుంటారు? అమ్మవారికి ఇచ్చేస్తామండి. ఇంట్లో మంచిగా పూజ చేసుకొని ఇక్కడ వచ్చి మళ్ళీ పూజ చేసుకొని అమ్మవారు వచ్చినాక ఇక్కడ అప్పయ్యప్ప ఇచ్చేస్తాం. మీరు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు? ఇక్కడ అమ్మవారు 5 డేస్ ఉంటామండి. ఎవ్రీ ఇయర్ 5 డేస్ ఉండి ఇక్కడ అమ్మవారికి ఒక ఫస్ట్ డే బిడ్డకి, సెకండ్ డే తల్లికి అప్పయొప్పి ఇంకా దర్శనం చేసుకొని వెళ్తాం. ఇంకా అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాలు అవుతారు? సమ్మక్క సారలమ్మ 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళు అవుతుంది. మంచిగా అనిపిస్తుంది. 20 ఏళ్ళ నుంచి వస్తున్నాం మేము. ఎప్పుడైనా వచ్చి 5 రోజులు ఉండిపోతాం. ఈరోజు గుడికి వెళ్తున్నాం మేము. దర్శనం చేసుకొని ఇంకా 2 రోజులు ఉండి వెళ్ళిపోతాం. ఈరోజు సారలమ్మ తల్లి వస్తుంది కదా, మరి సారలమ్మ తల్లి వచ్చేదాన్ని మీరు తిలకిస్తారా? చాలా మాకు సంతోషం ఉంటుంది కదా, సంతోషంగా ఉంటుంది. సారలమ్మ తల్లి వచ్చే దారిలో చాలా మంది వేలాది మంది భక్తులు వారు సారలమ్మను చూడడానికి తిలకించడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు. మేడారం నుంచి కెమెరామెన్ రాహుల్తో దిలీప్, KTM's TV, మేడారం.